పుష్ప 2 అసలు సీక్వెల్ సినిమాకు ఉన్న పవర్ ఏంటి అనేది చూపిస్తోంది. మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ సుకుమార్ మాత్రం ఈ రికార్డులు, ఆ కలెక్షన్లు, ఈ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నాడు. పుష్పరాజ్ క్యారెక్టర్కు ఇంత క్రేజ్ ఉంటే మరి చిట్టుబాబును తిరిగి తీసుకొస్తే అని ఆలోచిస్తున్నాడట. కొన్ని కథలు ఫస్ట్ పార్ట్ కు కంప్లీట్ అవుతాయి. మరికొన్ని కథలకు ఎన్ని సీక్వెల్స్ రాసుకున్నా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అవుతుంటాయి. పుష్పకు ఎన్ని సీక్వెల్స్ అయినా తీయవచ్చు అంటూ గతంలో సుకుమార్ ప్రకటించాడు. ఆల్రెడీ పుష్ప 3 ర్యాంపేజ్ లైన్ లో ఉందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ తో తెరకెక్కించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే గతంలో తాను డైరెక్ట్ చేసిన రంగస్థలం సినిమాకు సీక్వెల్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నాడట సుకుమార్. పుష్ప 2 కలెక్షన్స్ చూసిన తరువాత తాను తెరకెక్కించిన క్యారెక్టర్స్ కు, మూవీస్ కు ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసిన తరువాత రంగస్థలంకు కూడా సీక్వెల్ తీసుకురావాలని అనుకుంటున్నాడట. నిజానికి రంగస్థలం రిలీజ్ టైంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉందని చెప్పాడు సుకుమార్. చిట్టిబాబు అనే పాత్ర నార్మల్ పర్సన్ గా మారి రంగస్థలంలోకి అడుగు పెడితే అనేది స్టోరీ లైన్ అట. అయితే ఈ సీక్వెల్ పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే ముందు రామ్ చరణ్ తాను నటిస్తోన్న కొత్త చిత్రాన్ని పూర్తి చేయాలి. ఆ తరువాత సుకుమార్ మేకింగ్ న్యూ మూవీని స్టార్ట్ చేయాలి. ఆ తర్వాతే రంగస్థలం 2 కు లైన్ క్లియర్ అవుతుంది.